ప్రభువునందు ప్రియమైనటువంటి సహోదరి సహోదరులారా, మరి ఒకసారి అమరస్వరం అనే కార్యక్రమాన్ని వీక్షించుటకు ప్రభు అయినటువంటి యేసుక్రీస్తు నామమున మిమ్మల్ని అందరినీ కూడా ఆహ్వానిస్తున్నాను. ప్రభు అయినటువంటి యేసుక్రీస్తు నామమున మీ అందరికీ శుభాకాంక్షలు తెలియచేయుచున్నాను. వాక్యపఠనము. అపోస్తలుడైనటువంటి పౌలు తిమోతికి వ్రాసిన మొదటి పత్రిక 2వ అధ్యాయము 1వ వచనము ధ్యానము చేసుకునేదాము. మనము సంపూర్ణమైన భక్తియు మాన్యతయు కలిగి నెమ్మదిగాను సుఖముగాను బ్రతుకు నిమిత్తము అన్నిటికంటే ముఖ్యముగా మనుషులందరి కొరకును రాజుల కొరకును అధికారులందరి కొరకును విజ్ఞాపనములను ప్రార్థనలను యాచనలను కృతజ్ఞతాస్తుతులను చేయవలెనని హెచ్చరించుచున్నాను. ఇది మంచిదియు మన రక్షకుడగు దేవుని దృష్టికి అనుకూలమైనది. ఈ వాక్యమును మనము ఆధారము చేసుకొని సంపూర్ణమైన భక్తి అనే అంశాన్ని గురించి మనము ధ్యానం చేసుకుందాం. నేటి ధ్యానాంశము సంపూర్ణమైనటువంటి భక్తి. అపోస్తలుడైనటువంటి పౌలు తిమోతికి వ్రాస్తూ ఈ విధముగా హెచ్చరిస్తూ ఉంటున్నాడు. మనం సంపూర్ణమైనటువంటి భక్తి కలిగి ఉండవలెను. అలాగే మాన్యత కలిగినటువంటి వారముగా ఉండాలి. సంపూర్ణమైనటువంటి భక్తి మాన్యత కలిగి ఉండాలంటే మరి ముఖ్యంగా మనము మనుషులందరి కొరకు ప్రార్థన చేయవలెనని ఇక్కడ మనము చూస్తుంటున్నాము. కాబట్టి మనము భక్తి కలిగినటువంటి వారంగా ఉండాలి. దేవుని యందు భక్తి కలిగినటువంటి వారంగా ఉండాలి. ఆయన యందు భయము భక్తి కలిగి జీవించేటటువంటి వారంగా ఉండాలి. ఆయన వాక్యమునకు మనము భయపడే వారంగా ఉండాలి. ఆయన వాక్యమునకు మనము భయపడినట్లయితే ఆయన వాక్యమునకు మనము విధేయత చూపిస్తాము. ఆయన వాక్యమునకు మనము విధేయత చూపించినప్పుడు ఇదిగో ఆయన పట్ల మనకున్నటువంటి భక్తిని మనము వ్యక్తము చేసినటువంటి వారముగా ఉంటాము. కాబట్టి దేవుని యొక్క వాక్యమును చదవటము, దేవుని యొక్క వాక్యమును ధ్యానించటము, దేవుని యొక్క వాక్యమును నెమరు వేయటము, చదివినటువంటి వాక్యమును మన జీవితాలకు అన్వయించుకోవటము, దేవుని యొక్క వాక్యమును మన యొక్క మనసులలో హృదయాలలో భద్రపరచుకొనటము, దేవుని యొక్క వాక్యమును మనకు మార్గముగా చేసుకొనటము, దేవుని యొక్క వాక్యమునే మనకు జీవముగా చేసుకొనటము, దేవుని యొక్క వాక్యమును మనకు జీవజలముగా చేసుకొనటము, దేవుని యొక్క వాక్యము ద్వారానే మనము జీవించటము చాలా ప్రాముఖ్యమైనది. ఈ విధముగా జీవించటం ద్వారా మనము దేవుని ఎడల అపారమైనటువంటి భక్తి కలిగి ఉండుటకు సాధ్యపడుతుంది. కావున సంపూర్ణమైనటువంటి భక్తిని మనము కలిగినటువంటి వారముగా ఉండాలి. సంపూర్ణమైనటువంటి భక్తిని కలిగినటువంటి వారముగా మనము ఉండుటకు గాను మనము సంపూర్ణముగా దేవునికి విధేయులమై ఈ లోకమందు జీవించినటువంటి వారంగా ఉండాలి. అంతేకాదు మాన్యత కలిగినటువంటి వారముగా ఉండాలి. మాన్యింపబడినటువంటి వారముగా ఉండాలని మనం దేవుని యొక్క వాక్యంలో మనం చూస్తుంటున్నాము. కాబట్టి ఈ విధంగా మాన్యత కలిగి గుర్తింపబడినటువంటి వారముగా ఉండి ఈ లోకమందు జీవించాలి. మరి మనము విశ్వాసులముగా గుర్తింపబడాలి, పరిశుద్ధులముగా గుర్తింపబడాలి, నీతిమంతులముగా గుర్తింపబడాలి, అదేవిధంగా రక్షణ పొందిన వారముగా గుర్తింపబడాలి, పరిశుద్ధాత్మ పొందినటువంటి వారముగా గుర్తింపబడాలి, పరిశుద్ధాత్మ వరములు కలిగినటువంటి వారముగా గుర్తింపబడాలి, పరిశుద్ధాత్మ యొక్క ఫలములను కలిగినటువంటి వారముగా గుర్తింపబడాలి, దేవునితో నడుస్తున్నటువంటి వారముగా గుర్తింపబడాలి, ప్రభు అయినటువంటి యేసుక్రీస్తుతో నడుస్తున్నటువంటి వారముగా గుర్తింపబడాలి, పరిశుద్ధాత్మ సహవాసమును కలిగినటువంటి వారమై ఈ లోకమందు నడుచుకొనుచున్నటువంటి వారముగా మనము గుర్తింపబడాలి. అదేవిధంగా ఈ లోకంలో మనము మన విశ్వాసానికి తగినట్టుగా క్రియలను చేయనటువంటి వారముగా ఉండి ఆ క్రియల ద్వారా మనము గుర్తింపబడినటువంటి వారముగా ఉండాలి. ఇదిగో మీరు ఉప్పు అయినారని ప్రభు చెప్పింటున్నాడు. కాబట్టి మనము ఈ లోకానికి మనము సారముగా ఉండవలసినటువంటి వారముగా ఉంటున్నాము. మీరు లోకానికి వెలుగై ఉన్నారని ప్రభు చెప్పి ఉన్నాడు. కాబట్టి లోకులు మనలో దేవుని యొక్క వెలుగును చూడగలగాలి, అది సత్క్రియల ద్వారా చూడగలగాలని మనము చూస్తున్నాము. కాబట్టి నిస్సారము కాకూడదు, వెలుగు మరి ఆరిపోకుండా చూసుకున్నవలెనని ఇక్కడ మనం చూస్తుంటున్నాము. ఈ విధముగా జీవించినప్పుడు మనము మాన్యత కలిగినటువంటి వారముగా ఉంటాము. మరి లోకస్తులు మరి మనలో ప్రభు అయినటువంటి యేసుక్రీస్తును చూడగలగాలి, మనలో ప్రభు అయినటువంటి యేసుక్రీస్తు యొక్క స్వభావాన్ని చూడగలగాలి, మనలో ప్రభు అయిన యేసుక్రీస్తు యొక్క స్వరూపాన్ని చూడగలగాలి. ఆ విధముగా మనము జీవించినప్పుడు మనము మాన్యత పొందినటువంటి వారముగా ఉండుటకు వీలు పడుతుందని మనం
మనము దేవుని యొక్క వాక్యంలో మనము చూస్తూ ఉంటున్నాము. కాబట్టి మనము సంపూర్ణమైనటువంటి భక్తి, సంపూర్ణమైనటువంటి మాన్యత మనము ఈ లోకములో కలిగి జీవించాలి. ఆ విధంగా సంపూర్ణమైనటువంటి భక్తి, సంపూర్ణమైనటువంటి మాన్యత కలిగి ఇంకా ఏ విధంగా జీవించాలి? నెమ్మదిగా జీవించాలి. ఆ తర్వాత సుఖముగా జీవించాలి. నెమ్మదిగా మనము ఈ లోకములో జీవించాలి. నెమ్మది అనున్నది చాలా ప్రాముఖ్యమైనటువంటి విషయము. కాబట్టి ఈ యొక్క నెమ్మదిని మనం కలిగినటువంటి వారమై, అన్ని విషయములలో నెమ్మది కలిగి సంతృప్తి కలిగినటువంటి వారమై ఈ లోకమందు మనము జీవించున్నటువంటి వారముగా ఉండాలి. ఆ తర్వాత ఈ లోకమందు మనము సుఖముగా జీవించున్నటువంటి వారముగా ఉండాలి అని మనం చూస్తున్నాం. అయితే దేవుని యొక్క వాక్యంలో మనం చూసినప్పుడు యేసుక్రీస్తును ప్రేమించినటువంటి వారికి ఈ లోకంలో మరి శ్రమలు కలుగునని మనం చూస్తున్నాం. యేసుక్రీస్తును వెంబడించినటువంటి వారికి, యేసుక్రీస్తును ప్రకటించినటువంటి వారికి ఈ లోకంలో అనేకమైనటువంటి శ్రమలు కలుగునవి. అదేవిధంగా యేసుక్రీస్తును విశ్వసించినటువంటి వారికి కూడా ఈ లోకమందు అనేక విధములైనటువంటి శ్రమలు కలుగునని మనము దేవుని యొక్క వాక్యంలో చూస్తుంటున్నాము. అయినప్పటికీ వాటన్నింటిలో కూడా ప్రభు సహకారిగా ఉండి దేవుడు మనల్ని తప్పించి ఇదిగో మనకు నెమ్మదిని దయచేయనటువంటి వాడుగా ఉంటున్నాడు. కావున మనము నెమ్మది కలిగి ఈ లోకమందు జీవించినటువంటి వారముగా ఉండాలి. సుఖము కలిగి ఈ లోకంలో మనము జీవించినటువంటి వారముగా ఉండాలి. అనగా దేవుడు ఇచ్చినటువంటి మనశ్శాంతిని మనము కలిగి ఈ లోకంలో జీవించినటువంటి వారముగా ఉండాలి. మనలో ఒక నిరీక్షణ ఉంది. ఆ నిరీక్షణ ఏమనగా ఇదిగో మన ప్రభు అయినటువంటి యేసుక్రీస్తు రెండవసారి వచ్చినప్పుడు మనకంటే ముందుగా క్రీస్తునందు మృతులైనటువంటి వారు మొదట లేస్తారు. అటు తర్వాత సజీవులమై నిలిచి ఉన్నటువంటి మనము మరి మార్పు చెందినటువంటి వారమై ఆకాశ మండలమునకు మేఘముల మీద కొనిపోబడుదుము అన్నటువంటి నిరీక్షణ మనము కలిగినటువంటి వారముగా ఉన్నాము. ఈ నిరీక్షణ మనలో నెమ్మదిని అలాగుననే సుఖమును కూడా కలిగిస్తుంది అని మనము చూస్తుంటున్నాము. తృప్తిని కలిగిస్తుంది అని మనము చూస్తుంటున్నాము. మనము నిరీక్షణ కలిగి రక్షింపబడినటువంటి వారముగా ఉన్నాము. నిరీక్షణ మనలో సుఖమునకు మరియు నెమ్మదికి మరి గొప్ప కారణముగా ఉంటుంది. అదే విధంగా మనము విశ్వాసం కలిగి ఈ లోకంలో జీవించినటువంటి వారముగా ఉండాలి. విశ్వాసము వలన మనకు సుఖము నెమ్మది కలుగుతూ ఉంటున్నది. ఎందుకనగా మనము దేవుని యందు నిరీక్షణ కలిగి ఉన్నాము. కాబట్టి ఈ లోకంలో ఎన్ని శ్రమలు వచ్చినప్పటికీ, ఎన్ని ఇబ్బందులు వచ్చినప్పటికీ, లేదా ఎన్ని ఆటంకాలు కలిగినప్పటికీ కూడా మన యొక్క మనస్సులో, మన యొక్క హృదయంలో మనము నెమ్మది కలిగి ఉంటాము. ఆత్మ సంబంధమైనటువంటి సుఖాన్ని మనము కలిగి ఉంటాము. ఎందుకంటే మనలో ఒక నిరీక్షణ ఉన్నది. ఈ రోజు కాకపోతే రేపైనా కూడా మనము ప్రభువుతో ఉంటాము, ప్రభువుతో జీవిస్తాము, సదాకాలము ఆయనతోనే ఉంటాము, ఆయన ఉన్నట్టుగానే ఉంటాము అన్నటువంటి నిరీక్షణను మన హృదయంలో కలిగి ఉన్నాము. కావున అది మనకు నెమ్మదికిని సుఖమునకును కారణమవుతుందని మనము దేవుని యొక్క వాక్యంలో మనం చూస్తున్నాం. కాబట్టి ఆ విధముగా మనము సంపూర్ణమైనటువంటి భక్తి మాన్యత కలిగి ఈ లోకమందు సుఖంగా నెమ్మదిగా మనము ఒక జీవించాలని మనం ఇష్టపడినట్లయితే ఏ విధముగా జీవించవలెను అన్నటువంటి విషయాన్ని ఇక్కడ పౌలు తిమోతికి వ్రాస్తూ చెబుతూ ఉంటున్నాడు. ఆయన ఏమంటున్నాడంటే ముఖ్యముగా మనుషులందరి కొరకు మరి ప్రార్థనలను విజ్ఞాపనములను చేయుడి అని ఆయన చెప్తున్నట్లుగా మనం చూస్తున్నాం. మనుషులందరి కొరకు మనము ప్రార్థనలు చేయవలసినటువంటి వారముగా ఉన్నాం. మనకు ఇష్టమైనటువంటి వారి కోసం, మనకు ఇష్టము లేనటువంటి వారి కోసం కూడా మనము ప్రార్థన చేయవలను. మన యొక్క స్నేహితుల కోసము, మన యొక్క విరోధుల కోసము మనము ప్రార్థన చేయవలెను. అందుకే ప్రభువైనటువంటి యేసుక్రీస్తు మరి మీ యొక్క శత్రువులను మీరు ప్రేమించుడి అని చెప్పినాడు. ఆయన్ని దీవించుడు గాని ఏ మాత్రం కూడా శపించవద్దు అని చెప్పినట్లుగా మనము చూస్తూ ఉంటున్నాము. ఈ లోకమందు మనము మనుషులందరి కొరకు ప్రార్థన చేయవలసినటువంటి వారంగా ఉన్నాము. కాబట్టి రక్షింపబడినటువంటి వాళ్ళ కోసము మనము ప్రార్థన చేయాలి. రక్షణలో వాళ్ళు దినదినము ఎదుగునట్లు, రక్షణలో వారు ఎక్కువగా బలపడినట్లు రక్షణ పొందినటువంటి వారి కోసము ప్రార్థించాలి. అదేవిధంగా రక్షణ పొందినటువంటి వారి కోసము వారు రక్షణ పొందులాగున, వారికి సువార్త వినబడలాగున, సువార్త ప్రకటింపబడులాగున ప్రార్థించవలెను. కోత విస్తారముగా ఉన్నది, పనివారు కొద్ది మందిగా ఉన్నారు. కాబట్టి పనివారిని పంపమని కోత యజమానిని మనము ప్రార్థన చేయవలసినటువంటి వారముగా ఉంటున్నాము. కాబట్టి ఈ విధముగా రక్షణ పొందిన వారి కోసము, రక్షణ పొందని వారి కోసం కూడా మనము ఎల్లప్పుడూ ప్రార్థనలు విజ్ఞాపనములు మనము చేయవలసినటువంటి వారముగా ఉన్నాము. ఆ విధముగా చేయవలనని ఇక్కడ దేవుని యొక్క వాక్యము మనకు బోధిస్తున్నది. మనుషులందరి కొరకు, రాజుల కొరకు ప్రార్థన చేయవలనని దేవుని వాక్యం చెబుతున్నది.
ఒకప్పుడు మరి యొక్క దేశంలో ఈ యొక్క ప్రపంచంలో చిన్న చిన్న రాజ్యాలు ఉండేవి, చిన్న చిన్న రాజులు ఉండేవారు. ఆ రాజులు తమ యొక్క ప్రాంతాన్ని పరిపాలించేవారు. అయితే ఇప్పుడు ఆ వ్యవస్థలన్నీ కూడా పోయినవి. ఇప్పుడు ప్రతి దేశంలో కూడా ప్రధానమంత్రులు, రాష్ట్రపతులు అనేవారు ఉంటున్నారు. కాబట్టి మనము సంపూర్ణమైనటువంటి భక్తి కలిగి జీవించాలంటే మనము మా రాష్ట్రపతుల కోసము, మా తర్వాత ప్రధానమంత్రుల కోసము మనము ప్రార్థన చేయవలసినటువంటి వారుగా ఉన్నాము. విశేషంగా మన దేశం యొక్క రాష్ట్రపతి కోసము, మన దేశం యొక్క ప్రధానమంత్రి కోసము, మన దేశంలో ఉన్నటువంటి మంత్రుల కోసము, మన దేశంలో ఉన్నటువంటి ముఖ్యమంత్రుల కోసము, మన దేశంలో ఉన్నటువంటి గవర్నర్ల కోసము, మన దేశంలో ఉన్నటువంటి ప్రజాప్రతినిధుల కోసము మనమందరం కూడా ప్రార్థన చేయవలసినటువంటి వారముగా ఉన్నాము. ఆ విధముగా ప్రార్థన చేయటం ద్వారా దేవుని దృష్టిలో మనము సంపూర్ణమైనటువంటి భక్తి మాన్యత కలిగి జీవించుటకు అనుకూలంగా ఉంటుంది. అంతేకాదు ఇది దేవునికి ఎంతో అనుకూలమైనటువంటిదిగా ఉంది అని దేవుని యొక్క వాక్యం సెలవిస్తుంది. కాబట్టి రాజుల కొరకు ప్రార్థన చేయవలెను. ఆ తర్వాత ఇంకా అధికారుల కొరకు అని మనము చూస్తుంటున్నాము. అధికారుల కోసము మనము ప్రార్థన చేయవలెను. మన దేశంలో గొప్ప గొప్ప అధికారులు మనకు ఉంటున్నారు. కాబట్టి రాజధాని మొదలుకొని చిన్న పల్లెటూరు వరకు కూడా గొప్ప అధికారులు మనకు ఉంటున్నారు. వారి కోసము మనము ప్రార్థన చేయవలెను. ముఖ్యముగా ఐఏఎస్, ఐపీఎస్ వారి లెవెల్లో ఉన్నటువంటి అధికారులందరి కోసము మనము ప్రార్థన చేయవలసినటువంటి వారముగా ఉంటున్నాము. కాబట్టి అదే విధంగా ఈ గ్రామ పంచాయతీల్లో ఉన్నటువంటి అధ్యక్షుల కోసము, వారి కోసం కూడా మనము ప్రార్థన చేయవలసినటువంటి వారముగా ఉంటున్నాము. ఎందుకనగా వారందరూ కూడా అధికారులుగా ఉంటున్నారు. కాబట్టి ఈ అధికారులందరి కోసము మనము ప్రార్థన చేయవలెను. వారు అధికారం కలిగి మరి ప్రజా శ్రేయస్సు కోసము వారు పాటుపడినటువంటి వారుగా ఉన్నారు. అందువలన వారి కోసమే మనమందరం కూడా ప్రార్థన చేయవలెనని దేవుని యొక్క వాక్యము మనకు బోధిస్తూ ఉన్నది. అధికారులకు అందరి కొరకును విజ్ఞాపనములను, ప్రార్థనలను, యాచనలను, కృతజ్ఞతాస్తుతులను చేయవలెనని హెచ్చరించుచున్నాను. కాబట్టి మనము రాజుల కొరకు, అధికారుల కొరకు మనము ప్రార్థనలను, యాచనలను, విజ్ఞాపనలను చేస్తూ వారి నిమిత్తము మనము కృతజ్ఞతాస్తుతులు చెల్లించవలెను. మనకు మంచి మంచి అధికారులను అనుగ్రహింపబడి ఉన్నాము. కావున వారి కోసము మనము ప్రార్థనలు చేయనటువంటి వారముగా ఉండవలేనని చెప్పేసి ఇక్కడ మనం చూస్తున్నాం. కాబట్టి విజ్ఞాపనలను, ప్రార్థనలను, యాచనలను, కృతజ్ఞతాస్తుతులను చేయవలెనని హెచ్చరించుచున్నాను అంటున్నాడు. మనం దేవుని యొక్క వాక్యం ద్వారా హెచ్చరింపబడుతున్నాము. ఏమని హెచ్చరింపబడుతున్నామంటే రాజుల కోసము, అధికారుల కోసము ప్రార్థనలు, విజ్ఞాపనములు, యాచనలు, కృతజ్ఞతాస్తుతులు సమర్పించవలెనని హెచ్చరింపబడుతున్నాము. కాబట్టి హెచ్చరింపబడినటువంటి విధముగా ఈ లోకమందు మనము చేయవలసినటువంటి వారంగా ఉన్నాము. అలాగూ చేయుట ఏ విధంగా ఉంటున్నదంటే 3వ వచనంలో ఇది మంచిదియు మన రక్షకుడకు దేవుని దృష్టికి అనుకూలమునై ఉన్నది అని మనము దేవుని యొక్క వాక్యంలో మనం చూస్తుంటున్నాము. కాబట్టి ఇది చాలా మంచి కార్యం అని మరి దేవుని యొక్క వాక్యం చెబుతుంది. రాజుల కోసం ప్రార్థన చేయుట, అధికారుల కోసం ప్రార్థన చేయుట ఇది చాలా మంచిది అని దేవుని యొక్క వాక్యం మనకు చెబుతుంది. అంతేకాదు మన రక్షకుడైన దేవుని దృష్టికి అనుకూలమైనది అని మనం చూస్తూ ఉంటున్నాము. కాబట్టి దేవుని దృష్టికి అనుకూలమైనటువంటి, ఆ తర్వాత మంచిది అయినటువంటి ఈ రాజుల కొరకు, ఆయా అధికారుల కొరకు ప్రార్థనలు, విజ్ఞాపనములు, యాచనలు, కృతజ్ఞతాస్తుతులు సమర్పించుట చాలా ప్రాముఖ్యమని ఈ యొక్క వాక్యం ద్వారా మనము చూస్తూ ఉంటున్నాము. కాబట్టి సంపూర్ణమైనటువంటి భక్తి మాన్యత కలిగి జీవించుటకు ఇటువంటి ప్రార్థనలు, యాచనలు ఎంతో అవసరమని మనము దేవుని యొక్క వాక్యంలో మనము చూస్తుంటున్నాము. అదేవిధంగా మనం చూసినట్లయితే యూదా పత్రిక 6వ వచనంలో మనం చూసినప్పుడు, మరియు తమ ప్రధానత్వమును నిలుపుకొనక తమ నివాస స్థలమును విడిచిన దేవదూతలను మహాదినమున జరుగు తీర్పు వరకు కటిక చీకటిలో నిత్య పాశములతో ఆయన బంధించి భద్రము చేసెను అన్నటువంటి విషయాన్ని మనం చూస్తుంటున్నాము. అదే విధముగా 8వ వచనంలో మనం చూసినప్పుడు, అటువలే వీరును కలలు కనుచు శరీరమును అపవిత్రపరచుకొనుచు ప్రభుత్వమును నిరాకరించుచు మహాత్ములను దూషించుచు ఉన్నారు అను వాక్యముని ఇక్కడ మనము చూస్తూ ఉంటున్నాము. అనగా ఇక్కడ ప్రభుత్వములను నిరాకరించు అన్నటువంటి మాటను మనం చూస్తున్నాం. కాబట్టి మనకు ప్రభుత్వాలు ఉన్నాయి. ఆ యొక్క ప్రభుత్వాలను మనము ఏమాత్రం కూడా నిరాకరించకూడదు. ప్రభుత్వాలు చేసే ప్రతి ఒక్క చట్టములను మనము గౌరవించవలెను.
జీవించవలెను. ప్రభుత్వాలు చేసే ప్రతి ఒక్క నియమాలను విధులను మనము గౌరవించవలెను. అదే విధంగా వాటిని పాటించవలెను, అనుసరించవలెను. ఆ విధంగా ప్రభుత్వానికి మనము విధేయులమై జీవించవలెనని దేవుని యొక్క వాక్యము మనకు సెలవిస్తోంది. ఏ మాత్రము కూడా ప్రభుత్వమును నిరాకరించకూడదు అన్నటువంటి విషయాన్ని దేవుని యొక్క వాక్యము మనకు జ్ఞాపకము చేస్తూ ఉంటున్నది. అదేవిధంగా మనము చూసినట్లయితే తీతుకు రాసిన పత్రిక 3వ అధ్యాయంలో మనం చూసినప్పుడు 1వ వచనంలో మనం చూసినప్పుడు అధిపతులకును అధికారులకును లోబడి విధేయులుగా ఉండవలెనని, ప్రతి సత్కార్యము చేయుటకు సిద్ధపడి ఉండవలెననియు, మనుషులందరి ఎడల సంపూర్ణమైన సాత్వికమును కనుపరుచుచు ఎవనిని దూషింపక జగడమాడిని వారును శాంతులునై ఉండవలెననియు వారికి జ్ఞాపకము చేయుము. కాబట్టి ఒక మంచి పౌరులముగా ఈ లోకంలో ఏ విధముగా జీవించవలెనో అన్నటువంటి విషయాన్ని ఇక్కడ పౌలు తీతుకు వ్రాస్తూ చెబుతూ ఉంటున్నాడు. ఏమంటున్నాడు? అధిపతులకు అధికారులకు లోబడి విధేయులుగా ఉండవలెను. అధిపతులకు మనము విధేయులముగా ఉండవలెనని మనం చూస్తుంటున్నాము. కాబట్టి ఈ లోకంలో మరి మనం చూసినప్పుడు మరి న్యాయాధిపతులు ఉంటున్నారు, సైన్యాధిపతులు ఉంటున్నారు, ప్రభుత్వాధిపతులు ఉంటున్నారు. కాబట్టి వీరందరికీ కూడా మనము విధేయులముగా జీవించవలెను. ఆ తర్వాత వీరికి లోబడి మనము జీవించాలని మనం చూస్తున్నాము. ఎందుకనగా వీరందరూ కూడా దేశం కోసము పాటుపడుతూ ఉన్నారు. దేశము మరి బాగుపడవలెనని వారు పాటుపడుతున్నారు. కావున సమాజాన్ని వారు మార్పు చేయవలెనని పాటుపడుతున్నారు. అందువలన మరి వారికి మనము లోబడి ఉండవలెను. అదే విధముగా వారికి మనము విధేయులముగా జీవించవలెనని దేవుని వాక్యంలో మనము చూస్తుంటున్నాము. కాబట్టి అధికారులకు లోబడి ఉండట చాలా ప్రాముఖ్యమై ఉంటున్నది. మనము ఎవరి క్రింద అయితే పని చేస్తున్నామో వారికి మనము భయపడి పని చేయవలెను. అంతేకాదు మనము దేవునికి భయపడి వారికి భయపడి మనము పనిచేయనటువంటి వారముగా ఉండవలెను. కాబట్టి బలవంతముగా కాకుండా ఇదిగో దేవుని యొక్క వాక్యము మనకు చెప్పి ఉన్నది కాబట్టి మనము అధికారులకు లోబడి ఇదిగో మనము పని చేయనటువంటి వారముగా ఉండవలెను. అదే విధముగా మనం చూసినట్లయితే ప్రతి సత్కార్యము చేయుటకు సిద్ధపడి ఉండవలెను. కాబట్టి ఈ లోకమందు మనము జీవించినంత కాలము కూడా సత్కార్యములను చేయుటకు సిద్ధపడినటువంటి వారముగా ఉండాలి. ఎటువంటి సత్కార్యములు? ప్రతి సత్కార్యమును చేయుటకు మనము సిద్ధపడినటువంటి వారంగా ఉండాలి. మన ద్వారా ఇతరులు అవసరతలో ఉన్నటువంటి వారు లాభమును పొందవలెను. మన ద్వారా ఇతరులు మరి ఆ అవసరతలో ఉన్నటువంటి వారు మరి ఆదరణను పొందినటువంటి వారుగా ఉండాలి. కాబట్టి ఆ విధంగా మనం ఈ లోకంలో జీవించినంత కాలము ప్రతి విధమైనటువంటి సత్కార్యములను చేయనటువంటి వారంగా ఉండవలెనని దేవుని యొక్క వాక్యము సెలవిస్తున్నది. ఇంకా మనుషులందరి ఎడల సంపూర్ణమైన సాత్వికమును కనపరచవలెను. మనుషులందరి ఎడల. కాబట్టి మన చుట్టుప్రక్కల ఉన్నట్టే ఎందరెందరో మరి మనుషులు ఉంటున్నారు. అందులో దేవునిని నమ్ముకునేటువంటి వారు ఉన్నారు, నమ్మనటువంటి వారు ఉన్నారు. ఎవరైనాను సరే వారందరూ కూడా మన యొక్క దేశ నివాసులు, వారందరూ కూడా మన దేశం యొక్క పౌరులు. కాబట్టి వారందరి పట్ల మనము సాత్వికము కలిగి నడుచుకునవలెను. ఏ విధంగా కూడా మరి దురుసుగా ప్రవర్తించకూడదు అన్నటువంటి విషయాన్ని దేవుని యొక్క వాక్యం ఇక్కడ మనకు సెలవిస్తోంది. కాబట్టి మనుషులందరి ఎలా సంపూర్ణమైనటువంటి సాత్వికంతో మనము జీవించాలి, సంపూర్ణమైనటువంటి సాత్వికంతో జీవించాలి అని ఇక్కడ దేవుని యొక్క వాక్యము సెలవిస్తుంది. ఎవరిని దూషింపకూడదు అని చూస్తుంటున్నాము. కాబట్టి మన చుట్టూ ఉన్నటువంటి ప్రజలు ఎవరైనా సరే, ఏ సందర్భంలోనైనా సరే మనము ఎవరిని కూడా దూషించకూడదు. మనము ఈ దేశ పౌరులముగా మనము ఒకరిని ఒకరము ప్రేమించుకునేటటువంటి వారంగా ఉండాలి. ఒకరికి ఒకరము సహకారము చేసుకున్నటువంటి వారంగా ఉండాలి. ఒకరికొకరము సహాయము చేసుకున్నటువంటి వారముగా ఉండాలి. ఒకరినొకరము ప్రేమించుకున్నటువంటి వారముగా ఉండాలి. ఆ విధముగా ఉన్నప్పుడు దేవుని యొక్క వాక్యమునకు విధేయులముగా జీవిస్తాము. అంతేకాదు మంచి పౌరులముగా జీవించుటకు వీలు కలుగుతుందని మనము చూస్తున్నాము. కాబట్టి సంపూర్ణమైనటువంటి సాత్వికంతో మనము జీవించవలెను. ఇంకా ఎవరిని కూడా దూషించకూడదు. కాబట్టి మనము ఎవరిని కూడా దూషించకూడదు. ప్రభువైనటువంటి యేసుక్రీస్తు చెప్పిన ప్రకారము ఇదిగో ఎవరైనాను మీరు మిమ్మల్ని దూషించిన ఎడలా సంతోషించి ఆనందించుడి, ఇదిగో మీ ఫలము పరలోకమందు గొప్పదగునని చెప్పబడినటువంటి విధముగా ఇతరులు ఎవరైనా మనల్ని దూషించినట్లయితే మనము సంతోషించి ఆనందించవలెను. అయితే
మనము మాత్రము ఇతరులను దూషించకూడదు. ఏ సందర్భంలోనైనా కూడా ఇతరులను మనము దూషించకుండా ఉండవలెనని దేవుని యొక్క వాక్యం మనకు సెలవిస్తుంది. ఆ తర్వాత ఇంకా ఏ విధముగా ఉండాలి? జగడమాడని వారుగా ఉండవలెను అని దేవుని యొక్క వాక్యం చెబుతున్నది. కాబట్టి మనము మన యొక్క చుట్టుప్రక్కల ఉన్నటువంటి వారితో అనేక సందర్భాలలో మనం ఎక్కడ ఉన్నప్పటికీ కూడా మరి మనము జగడము ఆడకూడదు అని ఇక్కడ మనము చూస్తుంటున్నాము. జగడము ఆడకూడదు. జగడమాడుట దేవుని యొక్క వాక్యమునకు విరోధమై ఉంటున్నది. కాబట్టి మనము ఎవరితో కూడా జగడమాడకుండా ఈ లోకమందు జీవించాలని దేవుని యొక్క వాక్యము మనకు సెలవిస్తూ ఉంటున్నది. ఇంకా ఏ విధముగా ఉండాలి? శాంతులునై ఉండవలెనని వారికి జ్ఞాపకము చేయము. శాంతులమై ఉండవలెనని మరి ఇక్కడ మనం చూస్తుంటున్నాము. యేసు ప్రభు మనకు శాంతిని అనుగ్రహించినాడు కాబట్టి ఆ శాంతము కలిగి ఈ లోకంలో మనము జీవించాలి. ఓర్పు, సహనము, శాంతి ఇవన్నీ కూడా మనము కలిగి దయాళుత్వము కలిగి మరి ఈ లోకమందు మనము జీవించవలసినటువంటి వారంగా ఉన్నాము. ఆ విధముగా జీవించుట ద్వారా మరి మనము దేవుని యొక్క వాక్యమునకు విధేయులైనటువంటి వారముగా ఉంటాము అని దేవుని యొక్క వాక్యము సెలవిస్తోంది. రోమియోలకు రాసిన పత్రిక 13వ అధ్యాయము 1వ వచనాన్ని మనం చూసినట్లయితే అక్కడ పౌలు మళ్ళీ రోమియోలకు ఈ విధముగా చెప్తున్నాడు. ప్రతి వాడును పై అధికారులకు లోబడి ఉండవలెను. ఏలయనగా దేవుని వలన కలిగినది తప్ప మరి ఏ అధికారమును లేదు. ఉన్న అధికారములు దేవుని వలననే నియమింపబడి ఉన్నవి. కాబట్టి ఇక్కడ మనం చూసినట్లయితే ప్రతి వాడును పై అధికారులకు లోబడి ఉండవలెను అన్నటువంటి విషయాన్ని మనం చూస్తుంటున్నాము. కాబట్టి ఈ విధముగా మనము అధికారులకు, మనము మన యొక్క జనప్రతినిధులకు, ఆ తర్వాత మన యొక్క మంత్రులకు, ఆ తర్వాత మన యొక్క అధికారులకు, వీరందరికీ కూడా మనము లోబడి నడుచుకున్నట్లయితే నిజంగా ఈ లోకం మందు మనము దేశభక్తి కలిగి జీవించినటువంటి వారంగా కనబడతాము. కాబట్టి ఇక్కడ మనం చూసినట్లయితే ప్రతి వాడును పై అధికారులకు లోబడవలెను అని చెప్పేసి మనం చూస్తున్నాము. కాబట్టి ఇంతకుముందే మనము చెప్పుకున్నాము, మన పైన ఎంతో మంది అధికారులు ఉంటున్నారు. వారందరికీ కూడా మనము లోబడి నడుచుకునవలెను. వారి వారి స్థితిని బట్టి వారిపైన ఉన్నటువంటి అధికారులకు లోబడి నడుచుకునవలెను. ఏమాత్రం కూడా అధికారులను ఎదిరించకూడదు అన్నటువంటి విషయము దేవుని యొక్క వాక్యము మనకు స్పష్టం చేస్తుంది. కాబట్టి ఎందుకు మనము దేవుని ఈ అధికారులకు లోబడి ఉండవలెను? ఎందుకు మనము ఈ యొక్క రాజులకు లేకపోతే మంత్రులైనటువంటి వారికి లోబడి ఉండవలెనని మనం చూసినట్లయితే దేవుని వలన కలిగినది తప్ప మరి ఏ అధికారమును లేదు అని మనము చూస్తుంటున్నాము. ఈ యొక్క ప్రపంచంలో ఏ అధికారమైనను సరే అది దేవుని వలన కలిగినది అని మనము దేవుని వాక్యంలో మనం చూస్తున్నాము. కాబట్టి ఈ యొక్క అధికారము దేవుని వలన కలిగి ఉన్నది. కాబట్టి ఆ అధికారులకు లోబడి ఉండుట చాలా ప్రాముఖ్యమైనది. దేవుని వలననే కలిగినదిగా మనము చూస్తూ ఉంటున్నాము. అదే విధముగా అధికారులు దేవుని వలననే నియమింపబడి ఉన్నవి అని చెప్పేసి మనం చూస్తున్నాము. 2వ వచనములో మనం చూసినప్పుడు కాబట్టి అధికారమును ఎదిరించువాడు దేవుని నియమమును ఎదిరించుచున్నాడు. కావున అధికారమును చట్టమును ఎదిరించినటువంటి వారు దేవుని నియమమునే ఎదిరించినటువంటి వారు అని దేవుని యొక్క వాక్యం సెలవిస్తుంది. కాబట్టి ఏమాత్రం మనం అధికారులను కానీ చట్టాన్ని కానీ ఎదిరించకూడదని ఈ యొక్క వాక్యము మనకు జ్ఞాపకము చేస్తున్నది. ఎదిరించువాడు తమ మీదకి తామే శిక్ష తెచ్చుకొందురు. కాబట్టి ఎదిరించువారు, చట్టమును ఎదిరించువారు తమకు తామే శిక్ష తెచ్చుకుందురని దేవుని యొక్క వాక్యము మనకు సెలవిస్తుంది. ఇంకా మనము చూసినట్లయితే ప్రభుత్వము చేయవారు చెడ్డ కార్యములకే గాని మంచి కార్యములకు భయంకరులు కారు అని చెప్పేసి మనం చూస్తున్నాము. కాబట్టి ప్రభుత్వాలు చేసేవారు, ప్రభుత్వ అధికారులు వాళ్ళు ఏ విధంగా ఉంటారంటే ఎవరైతే చెడు కార్యాలు చేస్తారో, ఎవరైతే చట్టవిరుద్ధమైనటువంటి కార్యాలు చేస్తారో, ఎవరైతే మన దేశంలో ఉన్నటువంటి చట్టాలకు విరుద్ధంగా నడుస్తారో వారికి వాళ్ళు భయంకరులుగా ఉంటారని మనము చూస్తుంటున్నాము. ఎందుకంటే అవన్నీ కూడా మరి విరుద్ధమైనటువంటి పనులుగా మనము గుర్తిస్తూ ఉంటున్నాము. కాబట్టి ప్రభుత్వం చేయవారు చెడ్డ కార్యములకే గాని మంచి కార్యములకు భయంకరులు కారు అని ఇక్కడ మనము చూస్తుంటున్నాము. కాబట్టి నువ్వు మంచి కార్యములు చేసినట్లయితే ప్రభుత్వం వారు నీకు సానుకూలంగా ఉంటారు, అధికారులు నీకు సానుకూలంగా ఉంటారు, ప్రతి ఒక్క మనుషుడు కూడా నీకు సానుకూలంగా ఉంటారు అన్నటువంటి విషయాన్ని దేవుని యొక్క
యొక్క వాక్యం మనకు జ్ఞాపకం చేస్తుంది. అదేవిధంగా 4వ వచనంలో మనం చూసినప్పుడు నీకు మేలు కలుగుటకు అధికారులు దేవుని పరిచారకులు. ఇక్కడ చూసినట్లయితే మనము అధికారులు దేవుని పరిచారకులు అని దేవుని యొక్క వాక్యం సెలవిస్తుంది. కాబట్టి మన దేశంలో ఉన్నటువంటి అధికారులందరూ కూడా వాళ్ళు దేవుని యొక్క పరిచారకులు, దేవుని పరిచర్య చేయనటువంటి వారు, అనగా మానవ సేవ చేయనటువంటి వారు. కాబట్టి మానవ సేవ చేయనటువంటి వారు దేవుని యొక్క సేవ చేయనటువంటి వారని మనం చూస్తుంటున్నాము. కాబట్టి వారందరూ కూడా నీకు మేలు కలుగుటకు వారు దేవుని యొక్క పరిచారకులని మనం చూస్తున్నాము. కాబట్టి అధికారులు దేవుని యొక్క పరిచారకులని మనము గుర్తించి ఇదిగో వారికి మనము లోబడి విధేయులమై నడుచుకొనవలెను. ఇంకా మనము చూసినట్లయితే వారికి భయపడక ఉండకోరితివా మేలు చేయము, అప్పుడు వారి చేత మెప్పు పొందదువు. కాబట్టి అధికారులకు భయపడకుండా ఉండాలంటే మేలు చేయాలి, మంచి చేయాలి. ఆ విధంగా చేసినప్పుడు భయపడవలసినటువంటి అవసరము ఉండదు. ఇక నీవు చెడ్డది చేసిన యెడల భయపడుము అంటున్నారు. కాబట్టి నీవు ఒక చెడు కార్యములు చేస్తే నీవు అధికారులకు తప్పకుండా భయపడవలెను. వారు ఊరికై ఖడ్గము ధరింపరు, కీడు చేయు వాని మీద ఆగ్రహము చూపుటకై వారు ప్రతీకారము చేయు దేవుని పరిచారకులు. కాబట్టి వారు ఊరికనే ఖడ్గము మరి తీసుకున్నారు. ఖడ్గము అనగా ఊరికనే వారు ఎవరిని కూడా శిక్షించరు, ఎవరిని కూడా వారిని బంధించరు, ఎవరిని కూడా వారు కష్టపెట్టరు అని చెప్పేసి మనం చూస్తూ ఉంటున్నాము. ఎందుకనగా ఎవరైతే కీడు చేస్తారో వారిని మాత్రమే వారు శిక్షిస్తారు అన్నటువంటి విషయాన్ని మనము చూస్తుంటున్నాము. కాబట్టి ఆ విధముగా శిక్షించుటకు వాళ్ళు దేవుని చేతనే ఏర్పాటు చేయబడినటువంటి పరిచారకులు అని ఇక్కడ మనము చూస్తుంటున్నాము. కాబట్టి చెడు చేసినటువంటి వారికి, కీడు చేసినటువంటి వారికి, నేరము చేసినటువంటి వారికి శిక్ష విధించుటకు అధికారులు దేవుని చేత ఏర్పరచబడినటువంటి పరిచారకులు అని దేవుని యొక్క వాక్యము సెలవిస్తోంది. కాబట్టి ఆ విధంగా మనము చూసినట్లయితే దేవుని యొక్క పరిచారకులైనటువంటి అధికారులను మనము గౌరవించి వారికి లోబడి వారికి విధేయులై జీవించవలనటువంటి విషయాన్ని ఈ వాక్యము మనకు జ్ఞాపకం చేస్తోంది. ఇంకా మనము చూసినట్లయితే 5వ వచనములో కాబట్టి ఆగ్రహమును బట్టి మాత్రం కాక మనసాక్షిని బట్టి లోబడి అవశ్యము, ఏలైనగా వారు దేవుని సేవకులై ఉండి ఎల్లప్పుడూ ఈ సేవ ఎందే పని కలిగి ఉందరు, ఇందుకే కదా మీరు పన్ను కూడా చెల్లించుతున్నారు. కాబట్టి వాళ్ళు దేవుని యొక్క సేవకులై ఉంటున్నారని చెప్పేసి మనం చూస్తున్నాం. అధికారులు దేవుని యొక్క పరిచారకులు, దేవుని యొక్క సేవకులని మనం చూస్తున్నాం. ఇందుకే మీరు పన్ను కూడా కట్టుచున్నారని మనం చూస్తున్నాం. మన ప్రభువైనటువంటి యేసుక్రీస్తు కూడా ఈ లోకంలో ఉన్నప్పుడు పన్ను కట్టినాడు, పేతురు కూడా పన్ను కట్టినాడు అనే విషయాన్ని మనం చూస్తున్నాము. కాబట్టి మనం కూడా దేశంలో ఉన్నంతకాలము మనము పన్ను కట్టవలసినటువంటి వారంగా ఉన్నాము. మరి మనము పన్ను కట్టి మరి దేశం యొక్క అభివృద్ధికి మనము పాటుపడవలసినటువంటి వారంగా ఉంటున్నాము. కాబట్టి సహోదరులారా, ఇంతవరకు మనము సంపూర్ణమైనటువంటి భక్తిని కలిగి ఏ విధంగా జీవించాలో అన్నటువంటి విషయాన్ని మనము ధ్యానించి ఉన్నాము. కాబట్టి మనము ధ్యానించి ఉన్న ప్రకారము మనము జీవించి మన దేశంలో ఉన్నటువంటి మన రాష్ట్రపతికి, ప్రధానమంత్రికి, మంత్రులకు, ముఖ్యమంత్రులకు, గవర్నర్లకు, అధికారులందరికీ కూడా మనము లోబడి విధేయులమై నడుచుకొని ఆ విధంగా మనము దేవునిని మహిమపరచవలెనని ప్రభు పేరట మిమ్మల్ని హెచ్చరించుచున్నాను. ప్రార్థన చేసుకుందాము. పరలోకమందున్న మా తండ్రి, మీ ఘనమైన నామమునకు యేసుక్రీస్తు ద్వారా కృతజ్ఞతాస్తులు సమర్పిస్తున్నాము. తండ్రి, ఈరోజు మేము సంపూర్ణమైనటువంటి భక్తి కలిగి ఉండుటకు కావలసినటువంటి నాయన మరి యోగ్యతలను మరి విషయాలను నాయన మీరు మా దృష్టికి తీసుకుని వచ్చినందులకై మీకు కృతజ్ఞతాస్తులు సమర్పిస్తున్నాం. ఇదిగో నాయన మా యొక్క రాజ్యాధిపతులకు, మా యొక్క అధికారులకు మేము లోబడి విధేయులమై నడుచుకున్నట్లు నాయన మీ కృప మాకు అనుగ్రహించమని మేము వేడుకుంటున్నాము. ప్రభు ఆ కృప చూపించండి, సహాయం చేయండి. ఇదిగో ఈ వాక్యము విన్నటువంటి వారిలో మరి ఎంతమంది అయితే ఇంకా అధికారులకు అవిధేయులుగా జీవిస్తూ ఉంటున్నారో, ప్రభుత్వానికి అవిధేయులుగా జీవిస్తూ ఉంటున్నారో, ప్రభుత్వానికి పన్ను చెల్లించకుండా జీవిస్తూ ఉంటున్నారో, అలాంటి వారందరిలో కూడా ఒక మార్పును తీసుకుని రమ్మని ప్రార్థన చేస్తున్నాము. ప్రభు ఆ కృప చూపించండి, సహాయం చేయండి. ఈ వాక్యము విన్నటువంటి వారిలో ఇంకా ఎంతమంది అయితే రక్షణ పొందలేదో వారు రక్షణ పొందినట్లు మీ కృప చూపించండి. అనారోగ్యంతో ఉన్న వారిని కనికరించి వారిని ముట్టి స్వస్థపరిచి మీ సాక్షులుగాను సేవకులుగాను మలుచుకొనండి. కృప చూపించండి, సహాయము చేయండి. మా దేశమును ఆశీర్వదించి అభివృద్ధి పరిచి నాయన గొప్ప దేశముగా మార్చమని మా ప్రభువైనటువంటి యేసుక్రీస్తు ద్వారా ప్రార్థించి వేడుకుంటున్నాము తండ్రి. ఆమెన్, ఆమెన్, ఆమెన్. సహోదరులు, సహోదరులారా, ఇంతవరకు అమరస్వరం అనే కార్యక్రమాన్ని వీక్షించినందుకు మీకు హృదయపూర్వకంగా కృతజ్ఞతలు చెబుతున్నాను. మరి తిరిగి వచ్చే వారము ఇదే సమయానికి ఇదే ఛానల్లో మళ్ళీ కలుసుకుందాము. అంతవరకు సెలవు. పరిశుద్ధాత్మ మీకు తోడై ఉండునుగాక. ఆమెన్.